దండుపాలెం బ్యాచ్ అంటే తెలుసారా పై నీకు? దండుపాలెం బ్యాచ్ అయినా లేకపోతే స్టివర్డ్పురం దొంగలైనా నీకన్నా వాళ్ళకి మినిమం ఎథిక్స్ ఉంటాయి. సొంత చెల్లెది ఫోన్ ట్యాపింగ్ చెయ్యర్రా, సొంత చెల్లెది కాన్వర్జేషన్ ఇనుడు, సొంత బావ ఏం మాట్లాడుతుండో ఇనుడు, ఇది దొంగతనం అంటారు. దొంగల బ్యాచ్ అంటారు. దొంగల బ్యాచ్ నువ్వురా. దొంగ పనులు చేస్తూని నువ్వు అప్పా జంక్షన్ల మంత్రిగా గన్మెన్ లేకుంటే పోతుంటే రాత్రి మిడ్ నైట్ పోలీసులకు దొరికిన ఘనత నీది. మాస్క్ పెట్టుకొని దొరికినవురా భయ్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చర్చించుకున్నారు. అరే వీడు మంత్రి ఉండి ఈ చిల్లర పనులు చేసుడేంది, గన్మెన్ లేకుండా అరే కార్లలో రాత్రి పూట ఓడేందని, అది దొంగతనం అంటారు. మేం దొంగతనం కాదురా భయ్, హీరోయిజం చేసుడు తెలుసు. ఇవాళ ప్రభుత్వం ఉందని చెప్పి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా పోతున్నాం. మేము అనుకుంటే ఒక్కరోజు నిద్రపోవు. నీ అంతా పేడ్ బ్యాచ్ పెట్టుకొని సోషల్ మీడియాను 500 మందికి మొత్తం శాలరీస్ ఇచ్చుకుంటా నడిపిస్తున్న ఘనత నీదిరా భయ్. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ప్రతి గ్రామంలో ఇస్తున్నాం. మీలాగా మొక్కుబడికి ఏదో దళిత బంద్ ఇచ్చినాము, బీసీ బంద్ ఇచ్చినాము, మైనారిటీ బంద్ ఇచ్చినాము, పీక్ పడగొట్టింది ఏం లేదు. మేము ప్రతి ఊర్లో ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా గమనించాల 10 సంవత్సరాల్లో ఇవాళ 1600 కోట్లు ఉంటాయిరా మీ దగ్గర. 1000 కోట్లు, లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయి. 1600 కోట్లు మీ పార్టీ ఫండ్. అరే రాహుల్ గాంధీ గురించి మాట్లాడడానికి సిగ్గులేదురా నీకు? ఎందుకు మాట్లాడతావురా? వాళ్ళ చరిత్ర ఉందిరా. ఇండిపెండెన్స్ రానప్పుడు వాళ్ళు ఉద్యమానికి ఆయన మన స్వాతంత్రం రావడానికి ఫండింగ్ చేసింది వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు. వారికి ఒక ఘనత ఉంది. స్టిల్ ఆన్ టుడే ఒక ఎకానమీ ఫ్లైట్లా ట్రావెల్ చేస్తాడు రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల ఢిల్లీలో ఉంటది. అది వాళ్ళ చరిత్ర. నీకేమో సొంత విమానాలు కొనుక్కొని తిరగబడితీవి నువ్వు. అమెరికాల 100 ఎకరాలు, కెనడాల 1000 ఎకరాలు, బయట రాష్ట్రాలలో బయట దేశాలలో మొత్తం ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్ లో పడగొట్టింది ఏం రా నువ్వు? హైదరాబాద్ ఏమంటావు? హైదరాబాద్ ఓటర్స్ మాకేసిరని. హైదరాబాద్ ఓటర్స్ అందుకు వేయలేరు రా భయ్. కేటీఆర్ గుర్తు చేసుకో, వీడు పెద్ద సైకోగాడు, వీడు రేపు మళ్ళా నాశనం పట్టిస్తాడు. ప్రభుత్వం వచ్చేటట్టుంది, ఏదైనా జిమ్ముకులు చేసి 100% ఇలా ప్రభుత్వం వస్తుందని ఓటేసిరు. నువ్వేమంటున్నావు? ట్రైలర్ నడుస్తుంది, వీళ్ళ సినిమా ఫ్లాప్ అయిందంటున్నావు. ఫ్లాప్ కాదురా, ఫస్ట్ హాఫ్ లోనే మీరు ఫ్లాప్ అయ్యారు. హైదరాబాద్ లో, గ్రేట్ హైదరాబాద్ లో అయింది మెజారిటీ సీట్లు మాకు వచ్చినాయి అంటున్నావు కదా. ఊరు వాళ్ళేమో వాళ్ళు ఆలోచించరు. అరే ఈ ప్రభుత్వం బాగలేదని తీసి బండగొట్టిరు. గ్రేట్ హైదరాబాద్ అంటే ఇది మినీ ఇండియా, అన్ని రాష్ట్రాలకెళ్ళి నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయప్రాంతులైనరు. రేపు మళ్ళీ వీళ్ళు ప్రభుత్వంకి వస్తారు, ఇట్లయినా వస్తే మా అందరు నిలగొడతారని భయపడి ఓట్లేసిండ్రు. సరే ఈ ఫస్ట్ హాఫ్ లోనే ఖతమైంది కదా రాబాయ్ మీరు. ఇప్పుడు సగం సినిమా అయింది అంటే 5 సంవత్సరాల 2.5 years అయినా నువ్వు ఎందుకు రావులకి పడతావు? ఊకే నువ్వు ఇచ్చినావురా మ్యాండేట్, ప్రజలు ఇచ్చారు మాకు మ్యాండేట్. ఎందుకు ఉలికి పడుతున్నావు? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? వెరీ ఫస్ట్ డే బిగినింగ్ నుంచి కూడా ఇగో వచ్చేసింది ప్రభుత్వం అనే విధంగా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడము, డిస్టర్బ్ చేయడము, డెవలప్మెంట్ అడ్డుకోవడం. మొన్న కూడా 100 మంది రైతులు లారీ అసోసియేషన్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిర్రు, అరే హరీష్ రావు ధమ్కిస్తుండు, కేటీఆర్ ధమ్కిస్తుండు, మాకు లారీలు స్లో చేయండి, పోకుండ్రి, మీరు ఇచ్చేయకుండ్రి, ఇబ్బంది పెట్టుండ్రి అని చెప్పి రైస్ మిల్లర్స్ ను బ్లాక్మెయిల్ చేసిండ్రు. రేపు మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని గంగలు కలిపేస్తాము, భయప్రాంతులు చేసిరు. అయినా కూడా ఇవాళ దాదాపు మా మెదక్నే 4 లక్షల మెట్రిక్ టన్ల వ్యాసంగి పంటను, వడ్లను కొనుగోలు చేసిన ఘనత అంటే ఇట్స్ రికార్డ్. గతంలో ఎప్పుడు చేయలే. అన్ని ఓట్లు కొనుగోలు చేసిండ్రు. విదిన్ 24 hours లో 90% ఆఫ్ ద పేమెంట్ హాస్ బీన్ డన్. రైతులకు డబ్బులు కట్టిండ్రు. ఇది చరిత్ర. అంటే ఇలా అన్ని సిస్టమేటిక్ వేలే చేసుకుంటూ పోతున్నాం రా. ఇలా మహిళలకు ఇస్తున్నాం, మహిళలకు ఒక ఊర్లు ఇచ్చి ఒక ఊర్లు ఇస్తలేమా? టోటల్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు, ప్రతి గ్రామంలో